ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 4వ వచనం. నీటి కాలువల యొద్ద నాటబడిన మంచి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ఈ లోకంలో మన భౌతికంగా చూసుకున్నప్పుడు చెట్లు ఎక్కడ ఎదుగుతాయంటే నీళ్లు ఉండేటువంటి ప్రదేశంలో చెట్లు ఎదుగుతూ ఉంటాయి. చెట్లు అక్కడ ప్రాణాలు పోకుండా అవి పచ్చగా ఉంటాయి, ఫలాలు కూడా ఇస్తూ ఉంటాయి. మనము దేవుని వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో దేవుడు కూడా మనకు సమృద్ధిగా ప్రతి ఒక్క దీవెనలు ఇచ్చి మన జీవితాలు ఎండిపోకుండా ఆయన సేవలో ముందుకు కొనసాగించేదానికి దేవుడు మనతో ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుందండి. గడ్డి ఎండిపోతూ ఉంటుంది, అయితే దేవునితో ఉంటే ఆ గడ్డి ఎండిపోయినా కూడా అది మళ్ళా చిగురించేదానికి దేవుడే దానికి స్కోప్ ఇస్తారు. మన జీవితాల్లో కూడా అనేక మార్లు మన జీవితాలు ఎండిపోయినట్టు ఉంటాయి. అయితే మనం దేవునికి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా మనని ఆయన సేవలోకి ముందుకి తీసుకొని వెళ్ళేటువంటి నమ్మదగిన దేవుడై ఉన్నాడండి. దేవుడు చెట్లను గూర్చి గడ్డిని గూర్చి ఇంతగా చెప్తుంటే ఆయన మనుషుల కోసం ఈ లోకానికి వచ్చాడు, మనుషుల కోసం ప్రాణం పెట్టాడు. మనుషుల ప్రతి ఒక్క పాపం నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయి ఆయన పరిశుద్ధమైన రక్తం కార్చి ఆయన పరిశుద్ధమైన రక్తం ప్రతి ఒక్క మానవాళిని కడుగుతుంది. ఆయన గాయాలు ప్రతి ఒక్క మానవాళి గాయాలు స్వస్థత పరుస్తుంది. కాబట్టి దేవుడు చెట్ల గురించే ఇలా ఆలోచిస్తూ మనుషుల గురించి ప్రాణం పెట్టిన మనుషులు ఆలోచిస్తారండి. మనం అది ఆలోచించుకోవాలి. దేవుడు మనుషుల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. దేవుడి లోకాన్ని ప్రేమించాడైతే మనుషుల కోసం ప్రాణం పెట్టాడు. ఈ లోకంలో సృష్టి కోసమో జీవరాశుల కోసమో ఈ లోకంలో దేని కోసం సూర్యుడు చంద్రుడు వీటి కోసం దేవుడు ప్రాణం పెట్టల. మనుషులు అంతం కాకూడదు. మనుషులు ఆదిలో ఆదాం గారు చేసిన పాపానికి మనుషులు పాతాళం నరకము కటిక చీకట్లోకి వెళ్ళకూడదు. నేను వెళ్ళి నా రక్తాన్ని కార్చి కడుగుతూ ఉంటుంది. నా గాయాలు వాళ్ళ భౌతికమైన శరీరాన్ని స్వస్థత పరిచేదానికి నేను ఆ లోకానికి వెళ్ళాలని మీకు సమస్తం ఈ లోకంలో మనుషులు మిమ్మల్ని సిలువెక్కిస్తారు, మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టారని తెలిసి కూడా దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనము నీటి కాలువలో నాటబడిన చెట్టు వల్ల ఈ లోకంలో ఉండినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకము తండ్రి, ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేము ఎండిపోయిన చెట్టుగా ఉండకుండా వేసే మీ వాక్యంలో చిగురించే చెట్టుగా ఉండాలయ్యా. మా హృదయంలో వేసే జీవ జల నదులు పారాలయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ వాక్యము మా పాదముల దీపమై ఉంటుంది, మా త్రోవకు వెలుగై ఉంటుంది. వెలుగైన నీ వాక్యాన్ని మేము ధ్యానించాలయ్యా. ఈ లోకటి చీకటి పారిపోవాలని యేసయ్యా మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. అనేక మంది మనుషులు చీకటి ఆవరించుకొని వాళ్ళ చీకటి జీవితాలు జీవిస్తున్నారయ్యా. యేసయ్యా వాళ్ళ ఆత్మనేత్రాలు గుడ్డితనం అయిపోయినాయి. వాళ్ళు సర్వసత్యంలోకి రావటం లేదు. వాళ్ళు సత్యమే తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. నిజ దేవుడు ఎవరో తెలుసుకోలేకుండా ఉన్నారు. ఒకే ఒక దేవుడు ఎవరో తెలుసుకోలేకుండా ఉన్నారు. మార్గము సత్యము జీవము చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామని కూడా యేసయ్యా వాళ్ళకి ఆలోచన లేక ఇంకా భ్రమలో ఉన్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో చెట్లకి పొట్లకి అదే విధంగా దేనికైనా మనస్ఫూర్తిగా మొక్కుతారు, కానీ సత్యం వైపు నిజం వైపు వచ్చి చూడకుండా ఉన్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క మానవాళి యేసు నామంలో మోకాలు వంగాలయ్యా. వేసేవో తర్వాత మీ రెండో రాకడ వస్తే వాళ్ళ గుండెలు బాదుకున్న ప్రయోజనం లేదు. కాబట్టి మేము నీటి కాలువ నాటిపరిన వేసే చెట్టు వలె ఉండే మంచి మనసును దయచేయమని సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డ విడుదల దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు అసలు జ్ఞాపకం చేసుకోండి. ఇదేన కాలపు దీవించి నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రతనుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.